గడప గడపకు వెళ్ళినటువంటి వాళ్లకు ముఖం మీద పేడ నీళ్లు కొడితేనే దిక్కులేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆ రోజు పడిపోతే తిరిగొచ్చి చెప్పబోతే కూడా నాకు తెలియదు 175కి 175 మనమే వస్తున్నాం. కానీ ఒక నిజం చెప్పాడు గోపీనాథ్. ఆయన చెప్పింది ఒక్కసారి మీకు చదివినిపిస్తా. ధర్మం, విశ్వసనీయత, నిజాయితీ తప్పక గెలుస్తాయట. అంటే ఎదుటాళ్ళ గురించి చెప్పాడు ఆయన. ఇవాళ గెలిచిన వాళ్ళ గురించి చెప్పాడు. స్టేట్మెంట్ అదే కదా, దాని అర్థం అదే కదా, గెలిచిన వాళ్ళ గురించి చెప్పినట్టు. అంతే కదా పరిస్థితి. మన రవిచంద్రని కూడా అడుగుదాం ఒకసారి. రవిచంద్ర ఉన్న విషయం చెప్పినట్టున్నాడు ఆయన. సరే, ఇప్పుడు ప్రధానంగా ఒక అంశాన్ని మనం చూడాల్సి ఉంది. ఇప్పుడు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఎవరైనా కూడా జరిగిన పొరపాట్లను సరిదిద్దుకోవడం, సమీక్షించుకోవడం అన్నది ఖచ్చితంగా జరుగుతుంది. ఇక్కడ ఏంటి అంటే వాస్తవాన్ని అంగీకరించే పరిస్థితి లేనప్పుడు ఇంకా దాన్ని మరీ ఏదైతే గతంలో తాము చేశామో దాన్నే అదే వాస్తవం అని మరీ నమ్మించే ప్రయత్నం అయితే వైసీపీ నుంచి జరుగుతుంది అనేది వైసీపీ నేతల మాటల్లో వినపడుతుంది. కారణం ఏంటి అంటే ఇప్పటికే చాలా మంది మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వైసీపీ పార్టీలో ఎవరి వల్ల ఈ రోజు ఈ స్థాయికి దిగజారిపోయింది అని చెప్పి స్పష్టంగా నేరుగా 5,000 ఒకే వ్యక్తి వైపు ఆరోపణలు జరుగుతున్నాయి. మరి ఆ ఆరోపణలు జరుగుతున్నప్పుడు వైసీపీ పార్టీలోనే ఆరోపణలు జరుగుతున్నప్పుడు ఆ నేతని ఎందుకైతే దాని విషయంలో ఎందుకు వీళ్ళు వాస్తవాన్ని గ్రహించలేకపోతున్నాడో వైసీపీ అధినేత అన్నది ప్రజల్లో ఉన్న చర్చ. రెండోది, ప్రజలు ఒకటే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మరీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడని ఆలోచించే స్థితిలో ప్రజలు లేరు. రెండోది, ఆ వైపు ఏం జరుగుతుందని ఆలోచించే పరిస్థితిలో కూడా లేరు. వారికి ఇప్పుడు కావాల్సింది మొట్టమొదటిగా అమరావతి రాజధాని అభివృద్ధి, తమకు సంక్షేమం. ఇది మాత్రమే. కానీ జగన్మోహన్ రెడ్డి మరీ వస్తాడా, వస్తే మనమేం చేయాలని ఆలోచించే పరిస్థితి ఇప్పుడైతే లేదు. రెండో అంశం, వైసీపీ నేతలు కూడా ఇప్పటికీ చెప్తున్నారు, తాము చెప్పే అవకాశం ఇవ్వరు, వాస్తవాన్ని వారు అంగీకరించరు. మరి ఇలాంటి పరిస్థితుల్లో తిరిగి మళ్ళీ మా నేత బయటకు వచ్చినా మేము పని చేయాలన్నా ఏ విధంగా పని చేయాలని చెప్పి చాలా మంది నేతలు ఇప్పటికీ చెప్తున్నారు. రెండోది, ఓటమి తర్వాత చాలా మంది నేతలు ఏం చేశారో ఏం జరిగిందని బయటకు చెప్పుకోలేక ఈ రోజుకి కూడా కనీసం వాళ్ళ ఇళ్లలో కూడా లేని పరిస్థితి. చాలా మంది బెంగళూరు, హైదరాబాద్కి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. మరి ఇంత స్థాయికి దిగజారనాక కూడా వాస్తవాన్ని అంగీకరించకపోతే ఎలా? మరోవైపు ఇప్పుడున్న 11 మంది ఎమ్మెల్యేలు మరో 4 ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే కూటమి వైపు వాళ్ళు చూస్తున్నారు. కానీ కూటమి తీసుకోవడానికి సిద్ధంగా లేదు. ఇప్పటికే ఇక్కడ నిండుకుండలా ఉంది కాబట్టి మాకు మీ అవసరం లేదని వాళ్ళు తేల్చి చెప్పడంతో వాళ్ళు అటుగాక ఇటు కాకుండా పోతున్నామని చెప్పి వాళ్ళొక వైపు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు కారణం ఏంటి అంటే గ్రామ స్థాయి నుంచి కూడా ఎవరు మనకి సపోర్ట్ చేసే వాళ్ళు లేరు. మరి 5 ఏళ్ల పాటు తమ పరిస్థితి ఏంది అని చెప్పి ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేల్లో ఉన్న పరిస్థితి. మరి అధినేతగా తాను జరిగిన పొరపాటు సమీక్షించుకొని భవిష్యత్తులో ఇది చేయబోతాం, జరిగిన పొరపాటును సరిదిద్దుకొని ప్రజల ముందుకు వస్తాం, ప్రజా సమస్యల మీద గళం విప్పుతాం, ప్రజల పక్షాన ఉంటామని చెప్తే బాగానే ఉంటుంది. శకుని ఈ పౌరాణిక పాత్రల గురించి, పౌరాణిక అంశాల గురించి చెప్తే తిరిగి మరి ఇప్పుడు అనేక మంది వైసీపీ మాజీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు, మరి సజ్జల రామకృష్ణారెడ్డి వల్లనో మరో ధనంజయ రెడ్డి వల్ల ఇలా రకరకాల పేర్లు చెప్తున్నారు. వాళ్ళే చెప్తున్నారు వీళ్ళ వల్లనే పార్టీ ఓడిపోయింది, వీళ్ళ వల్లనే మాకు అభివృద్ధి జరగలేదు, వీళ్ళ వల్లనే కనీసం మేము ముఖ్యమంత్రి ముఖం కూడా చూడకుండా చేశారు, 5 ఏళ్ళు తిరిగాము, 6 ఏళ్ళు తిరిగామని చెప్పి మాజీ ఎమ్మెల్యేలు స్పష్టంగా ఆరోపణలు చేస్తున్నారు. ఇదంతా కూడా పార్టీ నుంచి జరుగుతున్నది. బయట ఎవరో కూటమి పార్టీలు కానీ ఇంకోరు కానీ విమర్శలు చేయట్లేదు. వాళ్ళ పార్టీలోనే వాళ్ళే స్పష్టంగా నేరుగా ప్రజల ముందుకు వచ్చి విమర్శలు చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో ఒక ఎమ్మెల్యే చేశాడు, అనంతపురం జిల్లాలో ఒక ఎమ్మెల్యే చేశాడు, నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యే చేశాడు. మరి రెండోది, ఇప్పుడు ఆ కడప జిల్లాకు సంబంధించి చూస్తే ఒక సిఐ స్థాయి అధికారి బీటెక్ రవిని ఎత్తుకెళ్లి అతన్ని భయపెట్టి ఎంత హంగామా చేశారో మనం చూసాము. మరి ఇలాంటి పాలన కావాలని ప్రజలు ఎందుకు కోరుకుంటారు? రఘురామకృష్ణరాజుని తీసుకెళ్లి ఏం చేశారో ప్రజలందరికీ తెలుసు. మరి ఇలాంటి పరిపాలన కావాలా, మరి మా ముందుకు వస్తే ఇలాంటి వాళ్ళు కావాలని ప్రజలందరూ కోరుకుంటారు? మరో ప్రాంతంలో ఒక అబ్బాయిని చంపి డోర్ డెలివరీ చేసిన పరిస్థితి, ఇట్లాంటివన్నీ ప్రజల ముందు ఉన్నాయి. ప్రజలు ఇప్పుడు ఈ ఏదైతే చెప్తున్నారో రవిచంద్ర, ఇది చరిత్ర అందరూ చదువుకున్నారు, బుర్రలో మొత్తం అదే ఉంది. అరే డోర్ డెలివరీ, హత్య చేసి డోర్ డెలివరీ నేనే చేశానని డిక్లేర్ చేసిన ఎమ్మెల్సీగా నువ్వు కొనసాగించి వాడిని పక్కన కూర్చోబెట్టుకొని అనేక సభల్లో ఎక్స్పోజ్ చేసి వాట్ టు సే చెప్పి అలసిపోయాం మనం కూడా. ఇంకా చెప్పాల్సిన పరిస్థితి లేదు అని అద్భుతమైన తీర్పు జనం ఇచ్చారు. మనం చెప్పదలుచుకున్నది, చెప్పాల్సింది ఇక ముందు ఒకటే.
ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించేవాడు ఎవడున్నాడో వాడి గురించి మనం మర్చిపోకుండా, వదిలేయకుండా, నిర్లక్ష్యం కాకుండా ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చే సమాచారంలో లోతైనటువంటి ఈ విషయాలను, ప్రమాదాలను కూడా వాళ్ళ ముందు పెడదాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. మురళి అండ్ గోపీనాథ్ అండ్ రవిచంద్ర విల్ టేక్ ఏ స్మాల్ బ్రేక్.